దేవుని పిల్లలారా, అంటే యువత బాగుపడాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళవలసింది బైబిల్. ఎవరు బైబిల్ చదివితే యవనస్తుల మనసు మారుతుందంటే ఖచ్చితంగా మారుతుంది. కారణం ఏంటంటే యవనస్తులు ఎలాంటి తప్పులు చేస్తారో, యవన కాలంలో ఎలా ఆలోచిస్తారో, యవన కాలంలో ఎలా తొట్టిల్లిపోతారో, యవన కాలంలో ఎలా పడిపోతారో సమస్తము ఎరిగిన దేవుడు యవ్వనస్తులను ఉద్దేశించి చాలా మాటలు బైబిల్లో రాయించాడు. అవి వాడు చదువుకుంటున్నప్పుడు వాడి జీవితమే బైబిల్లో కనబడుతూ ఉంటది. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యవనస్తుడు బైబిల్ చదువుతున్నాడంటే అది నా గురించే రాయబడినట్టుగా ఉందేంటి? నేను చేస్తున్న తప్పులే రాస్తున్నాడేంటి దేవుడు? నేను చేస్తున్నవన్నీ నాతో మాట్లాడుతున్నాడేంటి? నిజం చెప్తున్నాడండి. నిండు యవనస్తుడు తప్పులు చేస్తున్నవాడు, పాపాలు చేస్తున్నవాడు బైబిల్ చదవటం ప్రారంభించాడా, వాడు బ్రతుకును బైబిల్ తిత్తడం ప్రారంభిస్తుంది, దిద్దేస్తుంది. ఇటు స్త్రీయా ఇటు పురుషుడా, పాడైపోయిన యవనస్తులా, యవ్వన ప్రాయంలోకి వచ్చేసారా, మీరు బైబిల్ చదవండి. మీ గురించి మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడతాడు దేవుడు, మీతోనే స్ట్రైట్ గా మాట్లాడతాడు దేవుడు. ఎలాగంటారా, ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. అందరు తీయండి జాగ్రత్తగా, మంచి మాటలు ఉంటాయి చూడండి. ఇక్కడ యవనస్తుల్లో ఈరోజు నీతి లేదు. తల్లిదండ్రులన్నా, పెద్దవాళ్ళన్నా, పాఠాలు చెప్పే గురువులన్నా గౌరవించాలి, కనీస నీతి లేదు. ఎందుకు ఇలా మారిపోయింది? ఎందుకు వాడికి తెలియటం లేదంటే ఇప్పుడు దేవుడు చెప్తాడు చూడండి 3వ వచనం. నీతి, న్యాయము, యథార్థతలు. చూసారా ఎన్ని క్వాలిటీ చెప్తున్నాడో? నీతి, న్యాయం, యథార్థత. ఎంత మంచి గుణాలు తెలుసండి ఇవి. సొసైటీలో లేనిదే ఈరోజు నీతి లేదు, సొసైటీలో లేనిదే ఈరోజు న్యాయం లేదు, సొసైటీలో లేనిదే యథార్థత. ఉన్నదన్నట్టుగా చెప్పేవాళ్ళు లేరు. అబద్ధాలు, నేరాలు, మోసాలు. ఇప్పుడు దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే నీతి, న్యాయము, యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. చూసారా, బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశాలు పొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు పదవండలు ఏం చేసుకోండి, ఎవరికటివి యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన. సరే, యవనస్తులకి బైబిల్ ఏం పుట్టిస్తుందట? తెలివి, బుద్ధి, వివేకం, న్యాయం, యథార్థత. ఏమంటే ఎన్ని చెప్తుందండి బైబిల్. ఇవన్నీ యవ్వనులకు కలిగించే మాటలు ఇవి బైబిల్. నేను అందుకే పెట్టాను టైటిల్, యువతకు మార్గం చూపే బైబిల్. యువత భవిష్యత్తు, యువత జీవితానికి బైబిల్ మాత్రమే మార్గం చూపించగలదు. ఎలాగో కూడా చెప్తాను ఇప్పుడు. నేను ఎలా చూపిస్తుందండి, ఎలా చూపిస్తుంది తెలుసండి. ప్రారంభంలో ఒక మాట అన్నాను, మీలో ఎంతమంది గుర్తుందో. ఎప్పుడు కూడా రండి, ఒక వ్యక్తి తప్పు చేయకూడదు అంటే వాడి జీవితం యొక్క విలువ వాడికి తెలియాలి. 1. 2, వాడు అనుభవిస్తున్న ఆ సుఖాలు ఏవైతే ఉన్నాయో, వాడు తింటున్న తిండా, వాడు కట్టుకుంటున్న బట్టలా, వాడు చదువు కడుతున్న ఫీజా, అవి మనం ఎంత కష్టపడి సంపాదిస్తున్నామో వాడికి తెలియాలి. ప్రతి రూపాయి విలువ వాడికి తెలియాలి. వాడు అనుభవిస్తున్న ప్రతి వస్తువు నేను ఎంత కష్టపడి కొన్నానో తెలుసా, ఆ వస్తువు విలువ నీకు తెలియాలి. ఆ వస్తువును చాలా జాగ్రత్తగా నువ్వు వాడాలి. ఇవన్నీ తల్లిదండ్రులు పోసకొచ్చినట్లుగా కూర్చోబెట్టి చెబుతానండి. యువత ఎందుకంటే ఇలా ఉంటుంది ఈరోజు. ఒకప్పుడు మా కాలంలో రూపాయి అడగడానికి గజ అవనికి రూపాయి ఇవ్వండి పప్పులు కొనుక్కుంటాం. తెలుసు కదండి మీకు. మీ పూర్వం మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ కాలంలో అయితే పైసలు ఉండేవి, 5 పైసలు, 10 పైసలు, పావల. ఆ పావల అడగడానికి అమ్మ బాబో ఏదో పెద్ద పావల ఇవ్వండి అని అడగడానికి తల్లిని గాని తండ్రిని గాని భయపడుతూ అడిగేవారండి. ఇప్పుడా ఈడు ల్యాప్టాప్ల మీద ల్యాప్టాప్లు ఎరగొట్టి, డాడీ ల్యాప్టాప్ పోయింది బుక్ చేయి అంటాడు. ఎలాగొన్నారు ఈ రోజు. లేదా ఈడు కొనిచ్చిన వస్తువులు ఎక్కడ పాడు చేసేసి, లేదా ఈడు అవసరాల కోసం అమ్మేసుకుని, డాడీ వస్తువు పోయింది ఇంకోటి కొను, ఇతర ఆర్డర్లు వేస్తున్నావు. ఒక వస్తువు 50,000 40,000 పెట్టి కొనాలి అంటే తల్లిదండ్రులు ఎన్ని రోజులు ఎండలో పనిచేయాలి ఏమన్నా తెలుసా నీకు? వాడి కష్టం ఏమన్నా తెలుసా నీకు? వాడు ఎంత చెమటోడుస్తున్నాడో తెలుసా? మీ నాన్న నిన్ను కాపాడడానికి, నీకు బట్టలు ఇవ్వడానికి, నువ్వు చదువుకి, నీ ఫీజులు కట్టడానికి, నువ్వు తినే తిండికి, నువ్వు వాడే వస్తువులకి, నీకు చదువులు చెప్పించడానికి అహోరాత్రులు అరుపెరగక రక్తాన్నంతా చెమటగా మార్చి దాన్ని ఫీజులుగా తెచ్చి నీకు కడతంటే నువ్వు కాలేజీకి వెళ్ళి చేసేదేంటి? మనం ఎప్పుడైతే ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతున్నామో వాళ్ళకి తెలియనప్పుడు వాడు బ్రతుకును సరైన మార్గంలో పెట్టుకోడు. అలాగే నువ్వెంత కష్టపడుతున్నావో తెలియాలి. ఈ జీవితం ఇవ్వడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడో కూడా వాడికి తెలియాలి. ఈ జీవితం సజావుగా గాలి పీల్చుకుంటున్నామన్నా, నీళ్లు తాగుతున్నామన్నా, శరీరంలో ఉన్న ప్రతి అవయవము కరెక్ట్ గా పనిచేస్తుందన్నా, పరలోకంలో నా కన్న తండ్రి భిక్ష రాయి జీవితం. నువ్వు తప్పు చేస్తే ఆయన బాధపడతాడు, నువ్వు నేరాలు చేస్తే ఆయన బాధపడతాడు అని ఒక పక్క నీ కష్టాన్ని చెబుతూ మరో పక్క ఎవరి కష్టాన్ని చెప్పాలి? దేవుడి కష్టం, దేవుడి ప్రేమ, ఈ జీవితం విలువ వాడికి నేర్పాలి, చెప్పాలి. అప్పుడేనండి వాడు సరైన మార్గంలో ఉంటాడు. అప్పుడేనండి వాడి జీవితాన్ని మార్చుకుంటాడు. అప్పుడేనండి వాడి జీవితం గురించి వాడు ఆలోచిస్తాడు.